అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ అనంత విశ్వంలో ఏముంది, అంతరిక్షంలో ఏం జరుగుతోంది, ఈ కుతూహలం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అనంతమే. అందులో మానవ మనుగడకు సంబంధించి ఒక్క ఆనవాలు దొరికినా అది కుతూహలాన్నే కాదు, ఆ ఆసక్తిని మరింత పెంచుతూ ఉంటుంది. ముఖ్యంగా మార్స్, ఎప్పటికప్పుడు మార్స్లో ఏం జరుగుతోంది, అంగారకుడి మీద ఏం జరుగుతోంది, ఈ అంశం ఎప్పుడూ ఇంట్రెస్టింగే. ఎందుకంటే భూమి తర్వాత మానవుడి మనుగడ మార్స్ మీద అన్న మాట వినిపిస్తున్న తరుణంలో మహాసముద్రాలు ఇప్పుడు మార్స్ మీద ఉన్నాయా అంటే అవుననే మాటే వినిపిస్తోంది శాస్త్రవేత్తలు చెబుతున్న తాజా లెక్కల ప్రకారం. అంగారక గ్రహం మీద నీటి జాడలు కనుక్కుంది నాసా. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. అంగారక గ్రహం మీద నీటి జాడలు కనుక్కుంది నాసా. సెస్మిక్ డేటా ఆధారంగా గుర్తించింది నాసా. అంటే అక్కడ భూకంపాలనే మనం అంటూ ఉంటాం. అంగారకుడి మీద వచ్చే ప్రకంపనలు కావచ్చు, ఆ కంపనాలకు సంబంధించి కావచ్చు, అధ్యయనం చేసినప్పుడు అప్పుడు వచ్చిన డేటా ఆధారంగా నాసా ఈ సెన్సేషనల్ వార్తను అందించింది. 4 ఏళ్ల క్రితం ల్యాండర్తో మార్స్ పైకి వెళ్ళింది సిస్మోమీటర్. 4 ఏళ్లుగా మార్స్ పై డేటాను సేకరిస్తోంది ఈ సిస్మోమీటర్. ఇప్పటి వరకు నీటి ఆవిరిని మాత్రమే గుర్తించింది నాసా. తొలిసారి ద్రవ రూపంలో నీటి జాడ గుర్తించింది నాసా. మార్స్ ధృవాల దగ్గర 6-12 మైళ్ళ లోతున నీటి జలాశయాలను గుర్తించింది. అవును, మార్స్ ధృవాలకు సంబంధించి 6 నుంచి 12 మైళ్ళ లోతున అక్కడ నీటి జలాశయాలు అంటే వాటర్ రిజర్వాయర్ని గుర్తించింది నాసా. అంగారక గ్రహం నిండా ఇలాంటి జలాశయాలు ఉండే ఛాన్స్ ఉందంటోంది నాసా. ఇదేమంత శుభవార్త కాదంటోంది. ఇన్ఫ్యాక్ట్ కాదంటున్నారు సైంటిస్టులు. ఇంత లోతున ఉన్న నీటితో ఉపయోగం కష్టమైన వాదన వినిపిస్తోంది. అవును, దాదాపు 11 నుంచి 20 అడుగులకు సంబంధించి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ లెవెల్లో వాటర్ ఉంటే కనుక వాటిని బయటికి తీసుకురావడం కావచ్చు, వాటి మీద పరిశోధనలు కావచ్చు, ఒకవేళ ద్రవ రూపంలో జలాశయాలుగా ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల అంత లాభం లేదు అని మాట వినిపిస్తోంది. అంగారకుడి ఉపరితలం కింద నీరుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. శాస్త్రవేత్తలు కూడా అదే మాటను చెప్తున్నారు. ముఖ్యంగా 3 బిలియన్ ఏళ్ల క్రితం అంగారకుడు కూడా భూమిలాగానే, అంటే అంగారకుడి మీద కూడా భూమిలాగానే సముద్రాలు, సరస్సులు, నదులు వీటికి సంబంధించి నీటి జాడలతో నిండి ఉండేదని చాలా పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. ఈ గ్రహంపై జీవం ఆనవాళ్లకు సంబంధించి ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తోంది నాసా. నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు కూడా పరిశోధనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోవర్లను, శాటిలైట్లను కూడా పంపాయి. నాసా క్యూరియాసిటీ, పర్సివరెన్స్, ఆపర్చునిటీ రోవర్లను ఆ గ్రహంపైకి పంపాయి. జీవానికి సంబంధించి ఆనవాళ్ల కోసం తొణికిసలాడుతున్నాయి. ప్రస్తుతం నాసా ఒక కీలకమైన అప్డేట్ని రాబట్టింది. 2018లో పంపించిన ల్యాండర్కి సంబంధించిన గ్రహం మీద వచ్చే కంపనాలను పరిశీలించింది. ఉపరితలం అంటే మార్స్కి సంబంధించి ఉపరితలం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి పదార్థాలు ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి అంశాలు ఉన్నాయి, దీంతోపాటు ల్యాండర్ డేటాకి సంబంధించి మార్స్ దిగువన చాలా పెద్ద ఎత్తున పరిమాణంలో నీటి జలాశయాలు ఉన్నాయని చెప్పి పరిశోధనలు తెలుపుతున్నాయి. దాదాపుగా 11.5 కిలోమీటర్ల నుంచి దాదాపుగా 20 కిలోమీటర్లు ఈ మధ్యన నీటి జాడలు ఉన్నాయి. నీటి జాడలు ఉన్నాయంటే అక్కడ సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది అనే మాట కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ అంటే భూమిపైన భూగర్భ జలాలు ఎలాగైతే పైనుంచి కిందకు వెళుతుంటాయో అలాగే అక్కడ కూడా నీటి జాడలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంగారకుడి మీద నీటి రిజర్వాయర్లను గుర్తించింది నాసా. ఆ తర్వాత ఏం జరగబోతోంది? నాసా గుర్తించిన అంగారక గ్రహంలో నీటి జాడలు మనుషులకి సంబంధించి మానవ మనుగడకు ఏమాత్రం సరిపోతాయి? నెక్స్ట్ అడుగు ఈజీ అయ్యిందా, కష్టమైందా? ఈ చిన్న వార్త ఎంతటి పెద్ద వార్తగా రాబోతోంది? మానవ మనుగడకు అంగారకుడు వెల్కమ్ చెప్పినట్ట, లేకపోతే పూర్తిగా డోర్స్ మూసేసినట్ట? నాసా ఇంకేం చెప్పబోతోంది ముందు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.